హరే రామ హరే కృష్ణ 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 హరే. ఈరోజు మనం చూసుకుంటే శ్రీకాకుళం విశాఖపట్నం నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక ఎస్కేసీఎం గోశ్రేవ ఆశ్రమం అదే టెంపుల్కి అయితే విజిట్ చేసాము. సో మనం వైజాగ్ వెళ్ళే దారిలో ఇదైతే చాలా అద్భుతంగా చాలా వండర్ఫుల్గా కనిపించింది. సో ఇది చూడగానే మనకైతే ఒకసారి విజిట్ చేయాలనిపించేలా అయితే ఉందండి. సో చూసుకుంటే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకోండి, చాలా అంటే చాలా మిరాకిల్, వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి. అసలు చూసుకుంటే ఆర్కిటెక్చరు సైడ్ ఏనుగులు చూడడానికైతే చాలా అద్భుతంగా అనిపించింది. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇదైతే విజిట్ చేశాను. సో ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ ఏదో స్వర్గం హెవెన్లో వెళ్ళినట్టయితే ఫీల్ అయితే నాకైతే వచ్చింది. సో మీరు ఎప్పుడైనా ఈ రణస్థలం తర్వాత వచ్చే ఈ టెంపుల్ ఎప్పుడైనా విజిట్ చేశారా? సో చూడండి జెండా ఎంత దీనిగా ఎగురుతుందో. సో టెంపుల్ లోపలికి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏముంటుందో. నాకైతే తెలీదు. ఫస్ట్ అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి నింపాదిగా అయితే టెంపుల్లో వెళ్దాం. ఆ పక్కన ఉందో చూసారా, అదైతే మనకి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. సో మన బొడ్డోడైతే మెట్లు ఎక్కి వచ్చేసాడు. మనమైతే టెంపుల్ చుట్టూ ఒక వ్యూ అయితే చూడండి, అదైతే టెంపుల్. సో ఆ టెంపుల్లోకి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇది పక్కనైతే మనకి గోశాల కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. మీరు ఏదైనా ఫుడ్ పెట్టాలనుకున్నా, ఫ్రూట్స్ ఏమైనా గడ్డి పెట్టాలనుకున్నా పక్కనైతే మనకి వందల ఆవులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఎద్దులు. సో ఇక్కడ చూసుకుంటే మనం అయితే స్టెప్స్ ఎక్కైతే వెళ్ళిపోవచ్చు. పక్కన చూసారా జగన్నాథ. సో జగన్నాథ టెంపుల్ మొత్తం అయితే కిందన ఉంటుంది. పైన మొత్తం కృష్ణుడు, నరసింహస్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా పైన మొత్తం చాలా అద్భుతంగా అనిపించి మనకు వెళ్ళగానే మనకైతే బొట్టు పెడతారు. సో ఆ బెట్టు పెట్టుకుంటే మీకైతే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎటువంటి ఫీజు అటువంటిది ఏమి తీసుకోరు అనమాట. ఇక్కడ చెప్పులు పెట్టడానికి ఎలాంటిది ఏమి ఉండదు, మొత్తం ఫ్రీగానే ఉంటుంది అనమాట. సో లోపల చూసుకుంటే లోపలికి అయితే ఇప్పుడు వెళ్దాం. సో గుడి అయితే చాలా నీట్గా క్లీన్గా చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే. సో మొత్తం లొకేషన్ చూసుకుంటే లొకేషన్ చూడడానికి అయితే చాలా అద్భుతం. ఆ పక్కన ఉంది నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది అనమాట. సో ఇక్కడ పండిట్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో గుడి లోపలికి అయితే ఎంట్రీ. మనకి పక్కన అయితే హరే రామ హరే కృష్ణ అనుకోవడానికి అయితే పూసలు అయితే ఇస్తారు. అది కూడా ఫీజు ఎటువంటివి ఉండదు. మీరైతే 101 టైమ్స్ అనుకొని అయితే మీరైతే ప్రార్థన చేసుకోవచ్చు. పక్కనైతే ప్రసాదము అవన్నీ ఉంటాయి అనమాట. మనకైతే బొట్టు పెడతారు, ఎటువంటి ఫీజు ఉండదు. 10 రూపాయలు అలాంటివి తీసుకోరు అనమాట, ఫ్రీ మొత్తం. సో చూసుకుంటే మనైతే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట ఈ టెంపుల్కి వస్తే. సో ఎటువంటి వీడియో అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే మన కెమెరా అయితే అంత బాగా కనిపించదు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకసారి దర్శనం చేసుకుని మొక్కుకోండి. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి పరశురామ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి కూడా కనబడతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు, ఆ పక్కనైతే మనకి లక్ష్మీ నరసింహస్వామి కూడా వస్తాడు. చూడడానికైతే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో ఒకసారి అయితే మీరు కూడా దర్శించుకోండి. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేయలేకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు. ఈ కిందనైతే జగన్నాథ మందిర్ అని చెప్పాను కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం జగన్నాథ టెంపుల్. ఈ క్రిందనైతే ఎవరు లేరు, మనం ఎలాంటి వీడియో అయినా తీసుకోవచ్చు, అంత జనాలు అయితే లేరు కాబట్టి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పూరిలో ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సో చూసుకుంటే ఇది మొత్తం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేసారు. చూసుకోండి ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎందుకంటే పూరి వెళ్ళలేక చాలామంది వెళ్ళడానికి అవ్వక అలాంటి టైంలో ఈ టైంలో అయితే విజిట్ చేస్తే మీకైతే ఆ కోరిక కూడా తీరిపోద్ది. ఒకసారి అయితే దర్శనం చేసుకోండి, మీకు కూడా దర్శనం అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అంత దూరం వెళ్ళలేని వారు ఈ చుట్టుపక్కల ఉన్న పేదవారు యొక్క పూరి జగన్నాథ టెంపుల్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. అంత దూరం ఇప్పుడు ఒరిస్సా వెళ్ళలేక ఇబ్బంది పడిన వారు ఎక్కడైతే వెళ్ళి విజిట్ చేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. సో ప్రార్థన మందిరం ఆ హాల్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. సో మనమైతే ఒకసారి ఏదో అక్కడ ఎవరు లేరు కాబట్టి మనమైతే వీడియో తీసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఉంటే వీడియో నాట్ అలౌ. సో చూడడానికైతే చాలా అద్భుతంగా అండి, చాలా కూలింగ్ ప్లేస్లా అనిపించింది నాకైతే. సో అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. సో చూసుకుంటే చూడండి ఎంత కూలింగ్ అంటే, ఇంత వేసవి కాలంలో కూడా అంత ఏసీలో ఉన్నట్టే ఉన్నదండి. మీరు ఏదైనా ఫ్రీ టైంలో అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కూడా బాగా ఉండేటట్టు అయితే నాకు అనిపించింది. సో అంత పాపులర్ అవ్వలేదు, కాకపోతే ఇదైతే కొత్తగా కట్టారు కాబట్టి అంత పాపులర్ అవ్వలేదు. కొన్ని దేవాలయం అయితే ఈజీగా పాపులర్ అయిపోద్దండి ఎక్కడ ఉన్నా సరే. ఇదైతే మంచి కార్తీక మాసం టైంలో అయితే దీని గురించి తెలుస్తుంది జనాలకి.
సో ఆ టైంలో ఇదైతే చాలా అద్భుతంగా పాపులర్ అయిపోవడం అయితే ఉంటుంది. ఈ పక్కన చూసుకుంటే మనకి ఏనుగులు శిల్పాలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఆపోజిట్లో కనబడుతుంది చూసారా, ఇదేనండి గోశాల. సో మీరు ఈ గోశాల దగ్గర చూసుకుంటే చాలా అంటే చాలా ఆవులు ఎద్దులు ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో వందల కొద్ది ఉన్నాయి. ఇదంతా నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఉంది. రణస్థలం దాటి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఇది మొత్తం ఉంటుంది అనమాట. సో ఈ ఆవు చూసుకుంటే మనం ఏదో పెడతాం అనుకుని వచ్చింది, కాకపోతే మనం సడన్గా ఈ గుడికంటూ రాలేదు కాబట్టి మనం ఎటువంటి అట్టిపళ్ళు ఏమైనా తీసుకురాలేదనమాట. సో ఇది మొత్తం గుడి యొక్క వ్యూ. సో బ్యాక్ సైడ్ ఉన్నది దీనికి సంబంధించింది అని. సో బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ఆవులకి షెల్టరు అవన్నీ బ్యాక్ సైడ్లో ఉంటాయి అన్నమాట. సో గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు అంత బాగా, కొంచెం మోడిఫైలో ఉంది. సో దాని పక్కనే మనకు గోశాల కూడా ఉంది. కొన్ని వందల ఆవులు ఎద్దులు అన్నీ ఉన్నాయండి. సో బాహుబలి ఎద్దులు కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో మీరు పిల్లలతో మీ ఫ్యామిలీతో ఎవరైనా ఈ టెంపుల్కి విజిట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ఇది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్. జై హింద్.